వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భారత క్రికెట్‌కు సంబంధించి సమూలంగా మార్పులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇండియన్ టీమ్‌కు సంబంధించినంత వరకు స్టార్ ప్లేయర్స్ ఇప్పటికే దాదాపుగా దూరంగా ఉన్నారు. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మనం చెప్పుకోవాలి. కోహ్లీ, రోహిత్ శర్మలైతే ఇప్పటికే టెస్ట్‌లకు దూరంగా ఉన్నారు. టీ20కి కూడా వాళ్ళిద్దరు గుడ్ బై చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక వన్‌డేలో ప్రస్తుతం వాళ్ళు ఆడుతున్నప్పటికీ వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 2027లో సౌత్ ఆఫ్రికాలో జరిగే వరల్డ్ కప్‌లో వీళ్ళిద్దరు ఆడతారా లేదా అనే అంశం పైన కొంత చర్చ జరుగుతుంది. తాజాగా మరొక అంశం తెరపైకొచ్చింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించాలని బోర్డ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అగర్కర్ గూడా ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించాలి. ఈ టీమ్‌ని కొంత గ్రో అప్ చేయాలంటే కొత్త వాళ్ళకు బాధ్యతలు అప్పగించాలి. ఆ ఉద్దేశ్యంతోనే గిల్‌కి టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బాధ్యతలు అప్పగించారు గనుక ఇప్పుడు వన్ డేకి సంబంధించినంత వరకు రోహిత్ శర్మ ఫామ్ గూడా అంతగా లేదు. వాళ్ళిద్దరూ త్వరలో ఆస్ట్రేలియాలో ఒక 3 వన్‌డే మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అక్టోబర్‌లో వన్‌డే సీరీస్ ఒకటి ఆస్ట్రేలియాలో జరగబోతుంది. ఆ సీరీస్‌లో రోహిత్ శర్మ గాని, కోహ్లీ గాని ఏమాత్రం బాగా ఆడకపోయినా వాళ్ళకు చెప్పే అవకాశం ఉంది. మీరిక వన్‌డేస్ నుంచి కూడా తప్పుకోండి అని వాళ్ళకి సూచించే అవకాశం ఉంది. అదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్‌ని టీ20కి మాత్రం సెలెక్ట్ చేయలేదు. దానికి గూడా గంభీర్ గాని, ఇతర వర్గాలు గాని ఏం చెప్తున్నారంటే శ్రేయస్‌ని పూర్తిగా వన్‌డే ప్లేయర్‌గా మేము చూస్తున్నాము. వన్‌డే బాధ్యతలు మొత్తం శ్రేయస్ అయ్యర్‌కి అప్పగించాలి గనక ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళిద్దరికి కూడా ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లే చివరి మ్యాచ్‌లు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ గూడా దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించకున్నా బోర్డు మాత్రం కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం శ్రేయస్ అయ్యర్‌కి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.